ఆకాశవాణి సాహితీ తోట సినారే పాట ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ పూర్ణ రవిచంద్ర కుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ నల్లవల్లి విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. వినండి, సాహితీ తోట సినారే పాట ప్రత్యేక కార్యక్రమం. చిన్నతనం నుంచే కవితా సేద్యం చేసిన కలం. ఆయన కలం కదిపితే చాలు కమనీయ కవితా ప్రవాహం. ఆ గళం పలికితే గంభీర పద విన్యాసం. ఆయన సినీ గీతాలు కురిపిస్తాయి పగలే వెన్నెలలు. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా. తెలుగు సాహిత్యానికి వెలుగుపూలు పూయించిన కవిరాజు. తెలుగు మాటను, పాటను, పద్యాన్ని పండించి సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాహితీ శిఖరం. ప్రాసమాటలు పొదగడంలో ఆయనది అలవోక శైలి. వాటి వల్ల ఆయన పాటలకు ప్రత్యేకమైన అందం వచ్చేది. ఆయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, గద్యకృతులు, సంగీత నృత్య రూపకాలు, బుర్రకథలు, గజల్స్, వ్యాసాలు, అనువాదాలు, చలనచిత్ర గీతాలు వెలువడ్డాయి. రాజసం, ఠీవీ, గాంభీర్యం, లాలిత్యం, మాధుర్యం, శృంగారం మేళవింపుగా సాగిన వారి రచనలు పాత తరానికి, కొత్త తరానికి వారధిగా నిలిచాయి. కనులలో నీ రూపం, మనసులో నీ గీతం. కనులలో నీ రూపం, మనసులో నీ గీతం. కదలాడే మేడే కనులలో నీ రూపం, మనసులో నీ గీతం. కనులలో నీ రూపం, మనసులో నీ గీతం. కదలాడే మేడే జన్మకైనా నీవే నాకు తోడుంటే చాలు, అంతే చాలు. ఎదలో కోటి రసమందిరాలు. కనులలో నీ రూపం, మనసులో నీ గీతం. కనులలో నీ రూపం, మనసులో నీ గీతం. కదలాడే మేడే
కొండపైనే ఆగే మబ్బు తానే ఏమంది ఏమంటుంది కొండ ఒడిలోనే ఉండాలంటుంది. ఈ కళ్ళలోనే ఒదిగే బొమ్మ తానే ఏమంది ఏమంటుంది 10 కాలాలు ఉంటానంటుంది. కనులలో నీ రూపం, మనసులో నీ గీతం, కనులలో నీ రూపం మనసులో నీ గీతం కదలాడే తన తొలి పాటతోనే వెండితెర ప్రేక్షకుల మనసులు దోచుకుని ప్రేమ గీతాలకు భావ సౌరభాలు పూశారు. ప్రతి పాటలోనూ రాజహంస అడుగుతున్నట్లు ప్రస్ఫుటించిన ఆయన రచన ఒకటా రెండా వేలాది పాటల పారిజాతాల్ని సినీ తోటలో విరబూయించారు. అవి తెలుగువారి నాడిని పట్టుకున్నాయి. ఆయన సాహిత్యపు నిలువెత్తు యవనికపై ఉన్న 3 అక్షరాల సంతకం తెలుగు కవితకు చిరునామాగా నిలిచి విశ్వంభర కావ్యం సృష్టించి జ్ఞానపీఠం అధిష్ఠించారు. మారుమూల గ్రామం నుండి మొదలైన ప్రస్థానం విశ్వంభర దాకా ఎగసింది సినారే కీర్తి పతాక. వారి సాహిత్య సంపదను గుర్తు చేసుకుంటూ వారి కలం నుంచి జాలువారిన రసరమ్య గీతాలను విందాం. ఈ వీణపైన పలికిన రాగం నాలోన విరిసిన అనురాగం. ఈ వీణపైన పలికిన రాగం నాలోన విరిసిన అనురాగం. మీటితే మ్రోగేది రాగం, ఎదమాటగా పెరిగేది అనురాగం. ఈ వీణపైన పలికిన రాగం నాలోన విరిసిన అనురాగం. కలిమిలోన మిడిసి పడనిది, లేమిలోన కలత పడనిది, ఇరువురి నడుమ ఎల్లలు లేనిది, ఇరువురి నడుమ ఎల్లలు లేనిది, వలసిన హృదయాల తొలి కలయిక. ఈ వీణపైన పలికిన రాగం నాలోన విరిసిన అనురాగం. తరిగిపోని సాహితీ సంపదని మనకందించి అజరామరమైన కీర్తి పొందిన సినారే 1931 జూలై 29న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్ర సమీపంలోని హనుమాజీపేటలో మల్లారెడ్డి బుచ్చమ్మ దంపతులకు జన్మించారు. తన విద్యాభ్యాసం 3వ తరగతి వరకు సొంత గ్రామంలోనూ 4వ తరగతి నుండి సిరిసిల్లాలో కొనసాగింది. అప్పట్లో సరైన పాఠశాల లేకపోవడంతో సినారే ఒక ప్రైవేట్ మాస్టర్ దగ్గరికి వెళ్లి చదువుకునేవారు. ఇంటర్ నుంచి తన విద్యాభ్యాసం హైదరాబాద్లో చాదర్ఘాట్లో ఉన్న కాలేజీలోనూ, తదుపరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొనసాగింది. అప్పుడు ఉర్దూ మీడియం కావడంతో ఆయన కూడా అదే మాధ్యమంలో విద్యాభ్యాసం చేశారు. మాతృభాష అయిన తెలుగును ఐచ్ఛికంగా తీసుకున్నారాయన. 7వ తరగతి చదువుతున్నప్పుడే సీసపద్యాలను అవలీలగా చెప్పేవారు. నాటకాలు, బుర్రకథలు, హరికథలు వింటున్నప్పుడు వాటిలోని పదాలను పరిశీలించేవారు సినారే.
ఇవే సినారేని సృజనాత్మకత వైపు నడిపాయి. చిన్నతనం నుంచే కవితా సేద్యం చేసిన నారాయణ రెడ్డి విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణ వంటి పద్యనాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించారు. 1953లో రచించిన నవ్వని పువ్వు ఇదే సినారే తొలి ప్రచురణ. ఆ తర్వాత 1955లో నాగార్జున సాగరం అనే సుదీర్ఘ చారిత్రాత్మక గేయ కావ్యాన్ని రాశారు సినారే. తను రాసిన జలపాతం కవితా సంపుటిని దాశరథి గారికి అంకితం ఇచ్చారు సి నారాయణ రెడ్డి. తరువాత ఆయన కలం నుంచి అనేక సాహితీ ప్రక్రియలు వెలువడ్డాయి. ఆయన రాసిన ఎన్నో రచనలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. రైతు కుటుంబంలో పుట్టిన సినారే తెలుగు సాహితీ రంగంలో రారాజుగా ఎదిగారు. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి. మనసున పొంగిన అలలన్నీ మమతల తీరం చేరినవి, మమతల తీరం చేరినవి. జాడి తీగలాగా నిన్ను చేరుకున్నాను, నిండు మనసు పందిరి కాగా నిన్ను అందుకున్నాను, నిన్నే అందుకున్నాను. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి. సినారే ఏ రంగంలో ప్రవేశించినా అగ్రస్థానంలో ఉండాలనేది ఆయన ఆకాంక్ష. ప్రముఖ నటులు ఎన్టీఆర్ ద్వారా చిత్రరంగంలోకి ప్రవేశించారు నారాయణ రెడ్డి. కాశీ మజిలీల ఆధారంగా 1962లో ఎన్టీఆర్ నిర్మించిన గులే బకావళి కథ ఇది ఆయనకు సినీ రచయితగా తొలి సినిమా. ఈ చిత్రంలోని అన్ని పాటలు ఆయనే రాయడం జరిగింది. 10 రోజుల్లో 10 పాటలను పూర్తి చేశారు నారాయణ రెడ్డి. ఆ తర్వాత గీత రచయితగా విశ్రమించలేదు. తెలుగు సినీ సాహితీ మాగాణిలో బంగారు పంటలు పండించారు. ఆ కళానికి సినీ లోకం పాదాక్రాంతమైంది, భావాలకు బందీ అయింది. గులే బకావళి కథలో ఆయన రాసిన మొదటి పాట నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పాట ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఆయనకు బాగా ఇష్టమైన పాట కూడా ఇదే కావడం మరో విశేషం. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. తరింతును నీ చల్లని చరణముల నీడలోన, తరింతును నీ చల్లని చరణముల నీడలోన. పూల దండవోలే కర్పూర కళికవోలే, కర్పూర కళికవోలే. ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు, ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు. కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. గులే బకావళి కథ సినిమాకు ముందే సినీ గేయ రచయితగా అవకాశాలు వచ్చినా సినారే రాయలేదు. ఎందుకంటే అన్ని పాటలు తనే రాయాలన్నది ఆయన అభిమతం. సినీ కవిగానే ముద్ర పడిపోకుండా ఒక పక్క కవిగా రాణిస్తూ మరో పక్క
అధ్యాపకునిగా తన విధులు నిర్వహిస్తూ సినీ గేయ రచయితగా కొనసాగారు సినారే. అది ఆయనకున్న ప్రత్యేకత. సినారే సందర్భాన్ని బట్టి తెలుగు సంస్కృతి వైభవానికి అద్దం పట్టేలా పాటను మలిచి అందరినీ ఆకట్టుకున్నారు. అది ఆయనకున్న శైలి. తరాలకు అక్షరాలకు కొత్త నడకలు నేర్పిన శైలి. అన్ని రసాలకు తన పాటని ధీటుగా నిలబెట్టిన గీతకారుడు సి నారాయణ రెడ్డి. సాహితీ లోకంలో కవిగా అప్పటికే శిఖరాగ్రమైన సినారే కవిత్వంలో చూపించిన ప్రబోధాత్మకత సినీ గీతాల్లోనూ కనిపించింది. ఎన్నో పాటలు ఆయన కవితా శక్తికి నిదర్శనంగా నిలిచాయి. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పాట ఓ ఆణిముత్యమై నిలిచింది. అజరామరమైన పాటలు రాసిన ఆ కళానిదే ఆ ఒడుపు. సఖీ గిరిమల్లికలు తప్ప గరిక పూలు తప్ప ఏ కానుకలను అందించగలను చెలి గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప జగతిపై నడయాడు చంచల మల్లిక తరుణి ఆకృతి దాసు శరదిందు చంద్రిక శరదిందు చంద్రిక కలువ పూల చెంత చేరి కైమోడుపు సేతులు నా కలికి నిన్న కన్నులలో కలకలమని విరియాలని మబ్బులతో ఒక్క మారు మనవి చేసి కుందును నాంగన పాలాంగణమున ముంగురులై కదలాలని సుక్కలతో ఒకసారి సూచింతును నా ప్రేయసి నల్లని వాంజడ సందుల మల్లియలై మొలవాలని పూర్ణ సుధాకర బింబమునకు వినతి చేతును నా పొలటికి ముఖ బింబమై కళలు దిద్దుకోవాలని ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్థించును కడసారిగా నా రమణికి బదులుగా ఆకారం ధరించాలని. సినారే ఎన్నో అద్భుతమైన గీతాలను రాసినా సాహితీ విలువలకు ఎక్కడా భంగం కలగకుండా చూసుకునేవారు. ఇజానికి కట్టుబడకుండా సంఘంలో జరిగే అన్ని సంఘటనలకు ప్రతిస్పందిస్తూ రచనలు చేశారాయన. ప్రేమ గీతమైన, ప్రబోధాత్మక గీతమైన, విషాదమైన కవితాత్మకంగానే ఉండేవి. సులువుగా జీవిత సత్యాన్ని బోధించారు. పామరులకు సైతం అర్థమయ్యేలా చెప్పేవారు. సమాజ పెడధోరణులను నిలదీసి ప్రశ్నించారు. బరువైన వేదాంతాన్ని సులువుగా చెప్పింది ఆయన కలం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. ఇంత నాటకం
ఎవరు తల్లి ఎవరు కొడుకు ఎందుకు ఆ తెగని ముడి కొన ఊపిరిలో ఎందుకు అనగారని అలదడి కరిగే కొవ్వొత్తిపై కదికరం ఎవ్వరికి అవి కాలుతున్నా వెలుగులే కావాలి అందరికీ అందరికీ అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం వింత నాటకం ఛాంగురే బంగారు రాజా అంటూ భీమునికి వలపు బాణాలు వేయించారు. ఛాంగ్ రే ఛాంగ్ ఛాంగ్ రే ఛాంగ్ రే బంగారు రాజా ఛాంగ్ ఛాంగ్ రే బంగారు రాజా మగ్గారే మగరేడా మత్తైన వగతాడా అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా ఛాంగ్ రే బంగారు రాజా ఛాంగ్ ఛాంగ్ రే బంగారు రాజా ముచ్చటైన మొలక మీద ముంది భళ అచ్చమైన సింగపు నడుముంది బిగి బిగి మీనుంది సొగసులొలకు మోముంది నేటి దొరవు అమ్మక చెల్లా నీ సాటి ఎవ్వరుండుట కల్లా ఛాంగ్ రే బంగారు రాజా ఛాంగ్ ఛాంగ్ రే బంగారు రాజా చరణ కింకిణులు అంటూ సవాలు చేసిన నర్తకికి ప్రతి సవాలుగా పద విన్యాసాలతో నాట్యమాడించారు. చరణ కింకిణులు కల్లు కల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కల హంసలాడగా నడుములు తరంగమ్ములూగగా వినీల గజభర విలాస బంధుర తనులతిక చంచలించిపోగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి నీ కులుకును గని నా పలుకు విరియ నీ నటనను గని నవ కవిత వెలయగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి ఆడవే మయూరి అది యమునా సుందర తీరము అది రమణీయ బృందావనము అది విరిసిన పున్నమి వెన్నెలా అది వీచిన తెమ్మెర ఊయలా అది చల్లని సైకత వేదిక అట సాగెను విరహిణి రాధిక అది రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళి గీతిక
సొక్కు చూపి నా కవితకు సరియగు నటన చూపి ఇక ఆడవే మయూరి నటన మాడవే మయూరి. సుయోధనుడి అహంకారాన్ని అలంకారాలతో ప్రస్తుతించారు. కవి గాయక నట వైతాళిక సంస్తూయమాన విభవాభరణ నిఖిల రాజన్య మకుట మణిగృణి నీరాజిత మంగళ చరణ పేరు శిఖరి శిఖరాయమాణ గంభీర ధీర గుణ మానధనా తరంగ విమల విస్తార యశోధన సుయోధన జగనొప్ప గండ జయ హో గండర గండ జయ హో అధిరాజ కేతన జయ హో ఆశ్రిత పోషణ జయ హో జయ హో జయ హో జయ హో. పసి మనసులను సైతం హత్తుకునేలా పాటలను రాశారు. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది. అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. పొద్దున చిలకను చూడండి, ముద్దు ముద్దుగా ముచ్చటలాడండి. చివురులు ముట్టదు చిన్నారి కోయిల, చిలక ఊగదు కొమ్మ ఊయల. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. కుటుంబ సంబంధాల్లో అమ్మా నాన్న అన్నల అనురాగాలను అందమైన పదాలతో రాయడం జరిగింది. ఆ శబ్ద సౌందర్యంలో ఆకట్టుకున్న పాటలెన్నో. కంటే అమ్మా నీ అంటే ఎలా? కంటే అమ్మా నీ అంటే ఎలా? కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. కంటేనే అమ్మా నీ అంటే ఎలా? కంటేనే అమ్మా నీ అంటే ఎలా? కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా.
సరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా. చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మా. ఆ అమ్మలనే మించిన మా అమ్మకు, ఆ అమ్మలనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు. అంతేనే అమ్మా నీ అంటే ఎలా, గుర్తు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. స్త్రీ శక్తిని ప్రతిబింబించే పాటలను ఎంతో అద్భుతంగా రాశారు సినారే. జీవితంలో నిరాశావాదాన్ని దరికి రానివ్వొద్దని చెప్పే వాక్యాలు, ప్రజల్ని సంఘటిత పరిచే భావాలు ఆయన పాటల్లో మనం చూడొచ్చు. ఇలా ఎన్నో వైవిధ్యమైన అద్భుత గీతాలను ఆయన కలంలో ఒలికించారు. నీ మది చల్లగా స్వామి నిదురపో, దేవుని నీడలో వేదన మరచిపో. నీ మది చల్లగా ఏ సిరులెందుకు, ఏ నిధులెందుకు, ఏ సౌఖ్యములెందుకు, ఆత్మశాంతి లేనిదే. మనిషి బ్రతుకు నరకమోను, మనసు తనది కానిదే. నీ మది చల్లగా స్వామి నిదురపో, దేవుని నీడలో వేదన మరచిపో. నీ మది చల్లగా. సాహిత్య ప్రక్రియలో గేయ కావ్యాన్ని ఎంచుకున్న సినారే సినిమా పాటను రాయడానికి ఒక వస్తువును తీసుకున్నప్పుడు దానికి అనుగుణంగా భావప్రోడిమ ఉండేటట్టుగా అలంకారయుక్తంగా రాస్తూ సందేశాత్మకంగా ఉండేలా రచనలు చేసేవారు. అలా ఆయన రాసిన ఎన్నో రచనలు, పాటలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అందుకే సాహితీ ప్రపంచంలో సినారే స్థానం ప్రత్యేకమైంది. సినారే కలం నుంచి అనేక సాహిత్య ప్రక్రియలు వెలువడ్డాయి. 1950వ దశకంలో నాటక రచనకు పూనుకున్నారు నారాయణ రెడ్డి. మన దేశంలో ప్రసారమైన సినారే తొలి సంగీత రూపకం రామప్ప. కాకతీయుల నాటి శిల్పకళ, నృత్యం, సంస్కృతి వైభవాలను కమనీయంగా చిత్రించింది సినారే కలం. అమరశిల్పి జక్కనలోని ఈ నల్లని రాళ్లలోనే అనే పాట ఈ రామప్ప నాటకంలోనిదే. ఎంతో అర్థవంతంగా రాసిన ఈ పాట ఆయన అఖండ మేధస్సుకు ఒక ఉదాహరణ. ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో. ఓ ఈ నల్లని రాలలో పాపాలకు తాపాలకు బహుదూరములోనున్నవి, పాపాలకు తాపాలకు బహుదూరములోనున్నవి. మునుల ఓలికారడవుల మూలలందు పడియున్నవి ఈ నల్లని రాలలో. సినీ గీతాలకు
కావ్య సుబగులదిగిన సినారే పాటలో ఏముంది నా మాటలో ఏముంది అనే శీర్షికతో తమ పాటలకు సంబంధించి అనేక విషయాలను గూర్చి వ్యాఖ్యానాలు రాశారు. ఈ వ్యాఖ్యానాలు 2 పెద్ద గ్రంథాలుగా ప్రచురితమయ్యాయి. అలాగే ఏకవీర, అక్బర్ సలీం అనార్కలి చిత్రాలకు సంభాషణలు కూడా రచించారు. అదేవిధంగా తెలుగు కవితకు చిరునామాగా నిలిచిన సినారే వారానికి ఒక కవిత రాసేవారు. తన ప్రతి పుట్టినరోజుకు ఒక కవితా సంపుటిని తీసుకురావడం కొన్నేళ్లుగా కొనసాగిస్తూ వచ్చారాయన. కవిత్వంలో అద్భుత పదచిత్రాలతో సుగంధాలను వెదజల్లి సమ్మోహన పరిచినట్టే తన కవిత్వంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా తన మాటలతో మాధుర్యాన్ని ఒలికించారు సినారే. ఆ కనులు పండు వెన్నెలగనులు, ఆ కురులు ఇంద్రనీలాలవనులు, ఆ కనులు పండు వెన్నెలగనులు, ఆ కురులు ఇంద్రనీలాలవనులు, ఆ వదనం అరుణోదయ కమలం, ఆ అదరం సుమధుర మధుకలశం, శివరంజని నవరాగిణి, ఆ జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి, వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి, రాశీకృత నవరసమయ జీవన రాగ చంద్రికా, లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా, నీవే నాలో పలికే నాదానివి, నీవే నాదానివి, నాదానివి, నీవే నాదానివి. సినారే పద్యం రాసినా, గద్యం రాసినా, పాటలు రాసినా, గజళ్లు రాసినా ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. సినారే అనేక గజళ్లు రాశారు. వాటిలో ఆయన శైలి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. గజళ్లు అంటే ప్రియురాలితో సంభాషణ. ఉర్దూ భాషలో ఒక కమనీయ కవితా లహరి. అవి జోలపాడతాయని, జ్వాల రేపుతాయని సినారే కవితాత్మకంగా నిర్వచించారు. సినారే తన గజళ్లలో ప్రణయానికి బదులుగా మానవీయ దృక్పథాన్ని, ప్రగతిశీలాన్ని, మెత్తని అధిక్షేపాన్ని ప్రవేశపెట్టి తనదైన మౌలికతను ప్రదర్శించారు. ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం, ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం, ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం, ఎన్నో 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 గీతలు ధరించే తెల్ల కాగితం, ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం. సుతకోటి హితకోటి ఉన్నా
గత వైభవం చాటుతున్నా సుతకోటి హితకోటి ఉన్నా గత వైభవం చాటుతున్నా ఎంతో ఎంతో వేదన సహించే మాతృభారతం ఎంతో ఎంతో వేదన సహించే మాతృభారతం ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం చిరునవ్వు జలతారులున్నా సరదాల రహదారులున్నా చిరునవ్వు జలతారులున్నా సరదాల రహదారులున్నా అవునా అవునా లోకమే అనంత శోకపూరితం అవునా అవునా లోకమే అనంత శోకపూరితం ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం. సినారే ఎంతటి మహాకవ్యో అంతటి పరిణిత విమర్శకులు కూడా. ప్రాచీన ఆధునిక ఆంధ్ర సాహిత్యాన్ని సమగ్రంగా పరిశీలించిన విమర్శకులు ఆయన. ఆధునిక ఆంధ్ర కవిత్వంలోని సంప్రదాయాలను ప్రయోగాలను ప్రామాణికంగా పరిశోధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ధీశాలి సినారే. విభిన్న సాహితీ ప్రక్రియలను అలవోకగా మధించిన సినారే తన గీతాల ద్వారా తెలుగు జాతి సమైక్యాన్ని, భరతజాతి సమగ్రతను ప్రబోధించారు. తల్లా పెళ్ళామా సినిమాలో తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అంటూ సాగే ఈ గీతాన్ని సినారే ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాశారు. ఈ పాటలో ఆయన తెలుగు జాతి అన్నా, నిండుగా వెలుగు జాతి అన్నా, రెండుగా వెలుగుతున్న తెలుగు రాష్ట్రాల సాహితీ పీఠంపై కూర్చున్న సినారే తెలుగువారి హృదయాల్లో ఎప్పటికీ చిరస్మరణీయులు. వెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్న, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా. వచ్చిందన్నా వచ్చాడన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో, భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో. ఈ రెంటిలోన ఏది కాదన్న, ఈ రెంటిలోన ఏది కాదన్న, ఇన్నాళ్ళ సంస్కృతి నిండు సున్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. సినారే బహుపాత్రాభినయం చేయగలరు. వారి కలం ఎంత శక్తివంతమో వారి గళం కూడా సమ్మోహనాత్మకంగా ఉంటుంది. సినారే మంచి వక్త, ఏ విషయాన్నైనా అనర్గళంగా మాట్లాడగలరు. అంతేకాదు ఆయన మంచి గాయకుడు. ఆయన పాడుకుంటేనే పాటలు రాసేవారు, బుర్రకథలు చెప్పేవారు. ఆయన ఎన్నో జానపద గీతాలు మన ఆకాశవాణిలో పాడడం జరిగింది. అదేవిధంగా మూగజీవులు, ముగుడా పెళ్ళామా, శభాష్ పాపన్న, తూర్పు పడమర వంటి చిత్రాల్లో
కావ్య సంబంధమైన పాత్రలో కనిపించారు ఆయన. సినారే చిత్రగీతాలు రాయడమే కాదు, తన విలక్షణమైన గళంలో తమ బాణీలో పాడగల ప్రతిభావంతులు సినారే. అందుకే ఆయనను డాక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు ప్రేక్షకులు. ఏం కావాలి కదూ? అవునండి, తెలుగు సభలను నేను పాడాలి. శాతవాహనుల వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతమ్ము పెద్ద గద్దెల నేలి పేరుకెక్కినవాడు. ఎవడు వాడు, ఇంకెవడయ్య తెలుగువాడు, ఇంకెవడయ్య తెలుగువాడు. ఇంతేనా మరి? మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, భాయి భాయి అన్న చేయి కలిపేవాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, చిక్కులెరుగని వాడు, చిత్తాన పసివాడు. ఎవడు వాడు, ఇంకెవడయ్య తెలుగువాడు. ఇంకా వినండి. పంచె కట్టుటలో ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు. పంచె కట్టుటలో ప్రపంచాన మొనగాడు, కండువా ఇదే గడప దాటనివాడు. పంచభక్ష్యాలు తన కంచాన వడ్డింత గోంగూర కోసమై గుటకలేసేవాడు. ఎవడు వాడు, ఇంకెవడయ్య తెలుగువాడు, ఇంకెవడయ్య తెలుగువాడు. అందుకే నారాయణ రెడ్డి గారు అన్నారు. ఏమండి, నా బిల్లు నీ బిల్లుకి నా పాట చెల్లు. సినారే ఇటు తెలుగు సినీ సాహిత్యానికి, అటు తన సాహితీ ప్రతిభను ఆవిష్కరించిన తన మాటలు, తన భావాలు సమాజానికి కనీసం మేలు చేయాలన్నదే ఆయన తపన. తను ఆచార్యునిగా రాణిస్తూనే రచన మీద తనకున్న ఆసక్తి తనను సినీ గీత రచయితని చేశాయి. అందుకే సినారే పాటలు ఎన్నేళ్లైనా తెలుగువారి హృదయాలు ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటూ ఆ కళాన్ని ఆరాధిస్తూనే ఉంటారు. చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా, ఇంకా సిగ్గు నీకేలా. ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా, నన్నే తెలుపమంటావా. చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా, ఇంకా సిగ్గు నీకేలా. నీ నవ్వులో ఏ పువ్వులో పన్నీరు చిలికాయి, నీ నవ్వులో ఏ పువ్వులో పన్నీరు చిలికాయి. కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేది, కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేది. ఆహాహా ఆహా ఓహోహో ఆహాహా ఓహో. ఆ. చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా, ఇంకా సిగ్గు నీకేలా. సినారే హైదరాబాదులో ఆచార్యునిగా పనిచేస్తూ వేసవి సెలవుల్లో మద్రాసు వెళ్లి పాటలు రాసి వచ్చేవారు. ఒకవేళ సినారే పూర్తిగా సినిమా పాటకు అంకితమై ఉంటే తెలుగు శ్రవణాలకు ఇంకా ఎన్నో మంచి పాటలు ఆ కలం నుంచి అమృతధారలాగా జాలువారేవి. సినారే రాసిన ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు ఆయన కవితా శక్తికి నిదర్శనంగా నిలిచాయి. ఒకటా రెండా ఏ పాటను గమనించినా అవన్నీ చిత్రసీమలో చిత్రం భలారే విచిత్రం అనిపించినవే. పౌరాణిక చిత్రాల్లోని పద్యాల్లో మాత్రమే వినిపించే గ్రాంధిక పదడంబరములు తొలిసారి ఓ సాంఘిక చిత్రంలో ఓ పాటల్లో రాయడం జరిగింది. అది సినారే ప్రబంధ కవితా భావుకతకు నిదర్శనం. సురుచిర సుందరవేణి మధుమయ మంజులవాణి, సురుచిర సుందరవేణి
మధుమయ మంజులవాణి ప్రణయ వేదమాలపించని హృదయ రమ్య మదన సీమ పాలించని నిన్ను లాలించని సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి ప్రణయ వేదమాల పిల్చని హృదయ రమ్య మదన సీమ పాలించని నిన్ను లాలించని సురుచిర సుందర వేణి మధుమయ మంజులవాణి గళభాస్వర లలిత స్వర పద సుందర లయ బంధుర చలనంబులో సాగిపోని రజనీకర హిమశీకర సుమనోహర కిరణాంతర రతడోలలో ఊగిపోని జలరాసులన్నీ చెలరేగిన విలయాగ్నులన్నీ విషమిల్చిన జగదేక వీరుడనై ఏలుకోని నిన్నేలుకోని సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి ప్రణయ వేదమాల పిల్చని హృదయ రమ్య మదన సీమ పాలించని నిన్ను లాలించని సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి సినారే కంటే ముందు గొప్ప రచయితలున్నా మన తెలుగు పాటను సస్యశ్యామలం చేసింది మాత్రం సినారే. వారి తర్వాత స్థానంలో మిగిలిపోకుండా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండేలా రచనలు చేశారు సినారే. చిన్నతనం నుంచి మొదలైన కవితా సేద్యం ఆయన చివరి క్షణం వరకు అక్షర సేద్యం చేస్తూనే వచ్చారు. ఒక పక్క చందోబద్ధమైన రచనలు, మరో పక్క జనరంజకమైన చిత్రగీతాలను అందించిన సినారేకి సరిలేరు ఎవ్వరు. సినారే ఉర్దూ మాధ్యమంలో చదివినా తెలుగు ఆచార్యుడిగా సాహిత్య రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా పలు సత్కారాలు సన్మానాలు అందుకున్నారు. అలాగే తన జీవన ప్రస్థానంలో ఎన్నో పదవులను అలంకరించారు. సాహిత్యంలో ఆయన రాసిన విశ్వంభర కావ్యానికి గాను 1988లో ప్రతిష్టాత్మక పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు పొందిన తెలుగు సాహితీకారుడు సినారే. అభినందన మందారమాల అభినందన మందారమాల అభినందన మందారమాల అధినాయక స్వాగత విశ్వంభర అనేది మనిషి పుట్టుక తర్వాత భూమి, ప్రకృతి, మానవుల్లో ఎన్నో రకాలుగా ఉన్నత వ్యక్తులు ఉన్నారో వారి గురించి పేరు చెప్పకుండానే వర్ణనలు బట్టి సృజిస్తుంది. అందుకే విశ్వంభర ఒక పతాకంగా నిలిచింది. మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి, మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి, మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి, తరతరాలుగా మారని వాళ్లను మీ తరమైనా మార్చాలి, మారాలి మారాలి మనుషుల గారడి మారాలి, మారాలి మారాలి మనుషుల గారడి మారాలి, రెప్పుల కోసం చెప్పే వాళ్ళను మీ తరమైనా మార్చాలి, మారాలి మారాలి మనుషుల గారడి మారాలి.
సంతతి కాదా ఎందుకు తరతమ భేదాలు అందరూ దేవుని సంతతి కాదా ఎందుకు తరతమ భేదాలు అందరి దేవుడు ఒకడే అయితే అందరి దేవుడు ఒకడే అయితే ఎందుకు కోటి రూపాలు అందరి రక్తం ఒకటే కాదా ఎందుకు కులమత భేదాలు అందరి రక్తం ఒకటే అయితే అందరి రక్తం ఒకటే అయితే ఎందుకు రంగుల తేడాలు మారాలి మారాలి మనుషుల గారడి మారాలి 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 మనుషుల నడవడి మారాలి అలాగే 1992లో పద్మభూషణ్ అందుకున్నారు సినారే. 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దక్షిణాది భాషా కవుల్లో తొలిసారి ఈ గౌరవం పొందిన కవి సినారే. తన ప్రస్థానంలో సినారే రాసిన అనేక గ్రంథాలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడ మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. వేల పాటల ప్రస్థానం ఆయనది. ఆయన పాటలకు శృతి కల్పించిన ధృతి సినారే. ఒక అధ్యాపకుడిగా, ఒక ఉప కులపతిగా, అలుపెరగని సాహితీ హాలికుడిగా తన కళానికి అన్ని వైపులా పదును ఉందని నిరూపించిన సవ్యసాచి డాక్టర్ సి నారాయణ రెడ్డి. సెలయేరులా మొదలై జీవన నదిలా పరుచుకున్న కవితా ఝరి ఆయన. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకు అని ఆయనే ప్రశ్నించి తను లేకున్నా తన పేరు మిగలాలని రాసి, అలాగే తన పాటతో జీవించిన విశ్వకవనమూర్తి పద్మభూషణ్ డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈ సందర్భంగా వారికి ఆకాశవాణి అందిస్తున్న అక్షరాభిషేకం. పువ్వెందుకు తీగపై పుడుతుంది జడలోనో గుడిలోనో నిలవాలని ముత్యమేల కడలిలో పుడుతుంది ముచ్చటైన హారంలో మెరవాలని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తానున్నా లేకున్నా తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి పుట్టిన రోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ 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 ఇంతవరకు మీరు సాహితీ తోట సినారే పాట ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ పూర్ణ రవిచంద్ర కుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ నల్లవల్లి విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.